This is new beginning, this is new era. This is real social justice and equal opportunities started now. సి జోసెఫ్ విజయన్ నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి తన మొదటి సంతకం సామాన్యుడి కోసం చేశాడు. అదేంటిదంటే సామాన్యుడికి 200 యూనిట్ల విద్యుత్ అనేది ఫ్రీగా ఇవ్వడం, అలాగే మహిళల భద్రత కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం, డ్రగ్స్ని అరికట్టడానికి, సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని మాయం చేయడానికి డ్రగ్స్ స్పెషల్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 ఫైల్స్ పైన సంతకాలు చేసి సమాజంలో నిజంగానే సోషల్ జస్టిస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడని మరోసారి నిరూపించాడు. అయితే అందరికీ తను ఒక కొడుకుగా, అన్నగా, ఒక మామగా అందుబాటులో ఉంటానని చెప్పి అందరి కష్టాలు తీర్చడానికి మీ వంతు నాకు సహాయం చేయాలని కోరడం ఒక సామాన్యుడిగా తన యొక్క అభినయం తెలియజేసిందన్నమాట. సో ఇదే కాకుండా తనతో పాటు మొత్తం 10 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో 9 మంత్రులు. ఈ 9 మంత్రుల్లో ఒక మహిళ ఉండడం అనేది విశేషం. తనే యంగ్ పొలిటీషియన్ కీర్తి. అయితే డేటా అనలిస్ట్ నుంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగి తన సొంత జిల్లాలలో డెవలప్ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తను ప్రశాంత్ కిషోర్ యొక్క ఎన్నికల వ్యూహంలో వ్యూహకర్తగా వ్యవహరించి టీవీకే విజయ పంతాలో నడవడానికి ప్రజల నాడులను పసిగట్టి సోషల్ మీడియాలో టీవీకేకి ప్రచారం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈ మహిళ. ఈమె కీర్తి. సో ఈరోజు తన మంత్రిగా అంటే సామాన్యురాల నుంచి, డేటా అనలిస్ట్ నుంచి